ముంచి తీస్తే చాలు మిలమిల మెరిసిపోతాయి. వెండి సామాను కావచ్చు, ఇత్తడి సామాను కావచ్చు, రాగి సామాను కావచ్చు. ఒక్కసారి ఈ లిక్విడ్‌లో ముంచి తీసామంటే కొత్త వాటిలాగా తయారవుతాయండి. మనం చేత్తో రుద్దే పనే లేదసల. మనం స్క్రబ్ వాడే పని లేదు, పీతాంబరి వాడే పని లేదు. ఈ లిక్విడ్‌లో ఒకసారి ముంచి తీయండి. అంతే. చాలా అంటే చాలా బాగా కొత్త వాటిలా తయారవుతాయనమాట. ముందుగా నేను చూపించిన ఈ సామానన్ని దేవుడి దగ్గర సామానండి. సమ్మర్ హాలిడేస్‌కి 1 మంత్ ఊరికెళ్ళాననమాట. ఊరికెళ్ళొచ్చేలోపు ఇవి 1 మంత్‌లో చూసారా ఎలా కలర్ అనేది చేంజ్ అయిపోయిందో. వీటిని కడగాలంటే మనకి గంట నుంచి ఈజీగా గంట పట్టేస్తది. పీతాంబరి ఏసి రుద్ది, రుద్ది, రుద్ది కొంతమంది పీతాంబరి కూడా ఈ మధ్యన పడట్లేదు. చేతులు పుళ్ళు కూడా పడతా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేను వీటిని ఎలా చేయాలి అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేశానన్నమాట. సెర్చ్ చేసినప్పుడు నాకు ఇదైతే దొరికింది. ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. దాని రిజల్ట్ మీకు లైవ్లో నేను చూపిస్తాను. చూసారు కదా ఎంత నల్లగా అయినాయి. ఇది వచ్చేసి అక్షింతల గుర్తు. చాలా అంటే చాలా నల్లగా అయిపోయినాయి ఇవన్నీని. వీటన్నిటిని కడగాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. నాకున్న ఇప్పుడు ఈ టైంలో నేను తోటలోకి వెళ్ళడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం, వీడియోస్ ఇవే సరిపోతుంది. ఇంత టైం నేను కేటాయించాను కాబట్టి దీన్ని అయితే వాడుతూ ఉన్నాను. ముందుగా ఏదైనా ఒక పాత బౌల్ని తీసుకోండి. తీసుకొని ఈ లిక్విడ్ని మనం ఏదైతే లిక్విడ్ బుక్ చేశానో ఈ లిక్విడ్ని ఈ బౌల్లో వేసుకోండి. లిక్విడ్ నేను లాస్ట్లో మీకు చూపిస్తాను డైరెక్ట్గా. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఫస్ట్ మీరు చూడండి. చూసి దాన్ని బట్టి మీరు తీసుకోవాలా లేదా ఆలోచించుకోవచ్చు. ఈ లిక్విడ్ని నేను ఇప్పటికీ 3 టైమ్స్ అయితే వాడాను. చాలా రిజల్ట్ బాగుందనమాట. అందుకే మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ముందుగా ఈ చెంబు చూసారా ఎంత నల్లగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఈశాన్య మూల మనం వాటర్ వేసి పూలు వేసి పెట్టుకుంటాం కదా, ఆ చెంబండి. నేను వెళ్ళేటప్పుడు పెట్టాను అనమాట. ఎలా వచ్చేసింది కలర్ అనేది నల్లగా వచ్చేసింది. దీన్ని రుద్దాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట. అలాంటి టెన్షన్స్ కానీ రుద్దాలి అని ఆ చేతుల నొప్పి కానీ లేకుండా ఒక్కసారి లిక్విడ్లో ముంచి తీసామంటే ఇంకంతేనండి. భలే వచ్చేస్తాయి. అసలు ఎక్కువ ప్రెజర్ చేయాల్సిన అవసరమే లేదు. మనం ఇలా ఊరేళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, మనం ఇంట్లో లేనప్పుడు కావచ్చు, ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జాబ్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి వెండి గిన్నె అనమాట. వెండి గిన్నెలు అయితే షాప్లోకి వెళ్ళి తెచ్చామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత కొత్తగా తయారవుతాయి. ఈ లిక్విడ్ చాలా బాగా ఇంకా చెప్పనవసరం లేదు. తర్వాత పేరు అన్నట్టు ఈ లిక్విడ్ కోసమే ఈ వెండి సామాను క్లీన్ చేయడానికి ఉందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగా క్లీన్ అవుతుంది. చూడండి, ఎక్కడైనా చిన్న చిన్న మచ్చలు ఉంటే ఒకసారి మనం ఇలా చేతులతో రఫ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ ప్రెజర్ చేయవసరం లేదు. కొత్త గిన్నెలా మెరిసిపోతాయి అసలు. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. జాబ్ పర్పస్ వెళ్ళే లేడీస్కి ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి పాపం వాళ్ళంతా పూజ చేసుకొని దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసుకొని చాలా ప్రెజర్ తీసుకుంటూ ఉంటారు పాపం వాళ్ళు. వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎర్లీ మార్నింగ్ పూజలు చేసేవాళ్ళు వాళ్ళకైతే ఇది ఇలా 5 నిమిషాలు అయిపోతుంది. మనకు 1/2 hour పెట్టేది 5 నిమిషాల్లో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. లైవ్లో మీరు రిజల్ట్ అయితే చూస్తున్నారు కదా. ఇంత వర్క్ అయ్యే ప్రోడక్ట్ని నేను మీకు పరిచయం చేయకుండా అస్సలు ఉండలేను. ఏదైనా నాకు మంచిగా అనిపించింది అంటే కంపల్సరీ మీ దాకా తీసుకొస్తాను దాన్ని. అది ఎటువంటి చేయి పెట్టి చూడండి, నేను చేయి పెట్టేసి నార్మల్గా కడిగేస్తున్నాను. ఎటువంటి మనకి ఎఫెక్ట్ అయితే చేయదనమాట చేతికి. చూసారు కదా, ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా చేతితోనే వాష్ చేసి చూపిస్తున్నా. కొంతమంది అడగొచ్చు మళ్ళీ చేతులు పెడుతున్నారు లిక్విడ్ అంటున్నారు ఏమైనా అయ్యిద్దా అని. అట్లా ఏం లేదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను కాబట్టి కంపల్సరీ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతూ ఉంది. రేటు కూడా మనకి రీజనబుల్ రేట్లోనే ఉంది. మనం ఇది బుక్ చేసుకున్నామంటే హ్యాపీగా 4-5 సార్లు ఒక్కసారి తీసిన ఈ వాటర్ని మళ్ళీ 4-5 సార్లు యూజ్ చేసుకోవచ్చు. వీలైతే 10 సార్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. లేదు ఒక్కసారి యూజ్ చేసి తీసేస్తాము అంటే కూడా అది మీ ఇష్టము. నేనైతే ఇదే వాటర్ని మళ్ళీ సేమ్ బాటిల్లో పోసేసి 4-5 సార్లు అయితే యూజ్ చేసుకుంటాను. వెంటనే పారబోసేయను అనమాట. ముంచి తీయడమే కదా ఎంత ఈజీ అసలు. ప్రతిదీ ఇలా ఈ వాటర్లో ముంచాలి, తీయాలి, అంతే కదా, చిటికలో అయిపోతుంది అనమాట. మీకు ఎక్కడైనా చిన్న చిన్న మచ్చలు కానీ అని అనిపిస్తే కనుక స్టీల్ పీస్ తీసుకొని ఒక్కసారి స్క్రబ్ చేయండి, అది కూడా పోతుంది. నేను 1 month నుంచి ఉన్నాయి కాబట్టి ఎక్కువ గారపట్టేసినట్టు అయిపోయినాయి అనమాట. నేను వెళ్ళేటప్పుడు పూజ చేసేసి పెట్టేసి వెళ్ళాను. నేను వచ్చేసరికి 1 month పైనే అయిపోయింది. అందుకని చెప్పేసి ఇలా తయారైనాయి అనమాట. మళ్ళీ ఇంతలా దారుణంగా తయారైనాయా, ఇంతవరకు ఏం చేస్తున్నావు తల్లి అని అంటారేమో. నేను ఊరెళ్ళాను కాబట్టి ఇలా ఉన్నాయి, లేకపోతే నీట్గా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట ప్రతి శుక్రవారము. ఇదండి వీడియో. అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు అయితే దీని పేరైతే చెప్తాను. ప్రతిదీ
ఇది వచ్చేసి నక్షత్రాల చెమ్మ అనమాట. దీంట్లో మనం ఫ్లవర్స్ కానీ అవి వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈజీగా వారానికి ఒకసారి 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇలా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది చూడండి రిజల్ట్ మీకు ఇందులో బాగా కనిపిస్తుంది. మనకి రాగి సామాన్ అయితే బాగా తెలుస్తుంది రిజల్ట్. వెండి ఒకటి రాగి ఒకటి బాగా కనిపిస్తాయి. మనకి ఇత్తడి సామాన్ అయితే లైట్గా అనిపిస్తుంది కానీ అంత మనకి కనిపించదు. లైవ్లో అయితే బాగా కనిపిస్తుంది, డైరెక్ట్గా బాగా కనిపిస్తుంది. లోపల కూడా ఎంత నల్లగా ఉందో చూసారా. కొంచెం ఈ లిక్విడ్ లోపల వరకు వేసేసి బాగా తిప్పినట్లయితే ఆ లోపల కొంచెం కలర్ అనేది ఉంది కదా, దాన్ని కూడా మనం ఒకసారి సాఫ్ట్ రఫ్ చేసుకున్నట్లయితే పోతుందనమాట. అన్నింటినీ క్లీన్ చేసేసుకోవాలి సేమ్ విధంగానే. మీకు నచ్చుతుంది కంపల్సరీ ప్రోడక్ట్. అసలు నాకు నిజంగా చెప్పాలంటే వీడియో చేసే ఓపికే లేదు, కానీ ఈరోజు కంపల్సరీ ఈ వీడియో మీకు చూపించాలని చెప్పే చేస్తున్నాను. ఎందుకంటే ఇది మంచిగా అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ కాబట్టే నేను చేస్తున్నానండి. ఫేక్ ప్రోడక్ట్స్, ఫేక్ రివ్యూస్ అవి నాకు అసలు అవసరమే లేదు. నేను వాడుతున్నాను కాబట్టి నేను ఏదైనా మంచిగా నాకు తక్కువ రేట్లో మంచిగా దొరికిందంటే అది అందరికీ చూపించాలని అనుకుంటా కంపల్సరీ. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. కలర్ అయితే మనకి ఇత్తడి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి సిల్వర్ డిప్ అండి. ఇది మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 200 పడింది. నేను ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. దీని ప్రైస్ నార్మల్గా అయితే ఇక్కడ 600, 700 చూపిస్తుంది, కానీ ఇంత రేట్ అయితే ఉండదు. ఇది ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోండి. మీషోలో అయితే తక్కువ రేట్లో వస్తాయి. ఇందులో కూడా చాలా కల్తీగా ఉంటున్నాయి, కొన్ని నార్మల్ వాటరే వస్తున్నాయి అందులో. అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా రివ్యూస్ అది చెక్ చేసి తీసుకోండి, చాలా బాగా వస్తుంది మీకు. నేను ఇది తీసుకున్నప్పుడు 4.5 రేటింగ్ ఉంది అని చెప్పి తీసుకున్నాను. ఇది చాలా బాగా వర్క్ అయింది. ఇదే లిక్విడ్ని మళ్ళీ నేను ఇదే బౌల్లో పోసుకొని స్టోర్ చేస్తాను. 4-5 సార్లు అయితే క్లీన్ చేస్తానంటే ఒక్కసారితో తీసేయను. నార్మల్ వాటర్ తీసుకొని ఇప్పుడు అందులో మనము ముంచి తీసాం కాబట్టి ఇప్పుడు నార్మల్ వాటర్లో ఒకసారి నార్మల్గా ఇప్పుడు మనం గిన్నెలు కడుక్కున్నప్పుడు ఎలా అయితే ప్రెస్ చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేసేసి అన్నిటిని తీసేసుకుందాము. ఎందుకంటే మనం లిక్విడ్లో ముంచి తీసాం కదా, దానికి ఏమైనా లిక్విడ్ బయటగా అయ్యే అవకాశం ఉండకుండా ఇలా నార్మల్ వాటర్లో ఒకసారి కడిగేసి తీసేసుకుందాం అన్నిటిని నీట్గా. ఇలా ఒకసారి లేదు మీకు ఇంకా కొంచెం ఓపిక ఉంది అంటే కనుక కొంచెం ఇంకొకసారి ఇలా చేతితో పామినట్లయితే సరిపోతుంది అనమాట. అసలు పామే అవసరమే ఉండదు. నేను చూపిస్తున్నాగా మీకు వీడియోలో సేమ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీకు 100% వర్క్ అవుతుంది. వర్క్ అవ్వకపోతే మాత్రం మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. అంత మంచి ప్రోడక్ట్ మీకు ఇవాళ పరిచయం చేశాను. మెయిన్ వచ్చేసి మనకి వెండి సామానానికి చాలా బాగా వర్క్ అవుతుంది, ఇత్తడి సామానానికి కావచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో, ప్రతి ఒక్కరూ పూజ చేసే లేడీస్కి, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి, చుట్టాలు కావచ్చు వాళ్ళకి. అలాగే మంచి మంచి వీడియోస్ ఇంకా మీ దగ్గర దాకా రావాలి అంటే కనుక వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల వెంటనే వీడియోస్ అన్నీ మీ దాకా టక్కున మేము వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట. క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి అన్నీ చూడండి. మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూసారా. అన్నీ అసలు చేతి నొప్పి లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేశారో చూసారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుందని చేశాను ఈ వీడియో. ఓకే అండి, బాయ్.